హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేము బాగున్నాము. మీరందరూ ఎలా ఉన్నారు? నాకు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. అండ్ థంబ్నెయిల్ చూస్తేనే మీకు తెలిసిపోయింది కదా, ఇది ఒక షాపింగ్ బ్లాగ్. సో మేము షాపింగ్ కి ఎక్కడికి వెళ్ళాము, ఏంటి, ఏమేమి తీసుకున్నాము అవన్నీ కూడా నేను ఈ బ్లాగ్ లో ఇంక్లూడ్ చేస్తాను. సో వీడియోని మిస్ చేయకుండా ఫస్ట్ నుండి లాస్ట్ దాకా చూడండి. మీకు కూడా ఏమన్నా యూజ్ అవుతుందేమోనని అనుకుంటున్నాను. ఏమన్నా యూజ్ అయితే నాకు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మేమైతే 11 కి అలా స్టార్ట్ అయ్యాము. ఎక్కడికి అంటే లులు మాల్ కి వెళ్దామని చెప్పేసి 4th to 7th జనవరి అనేది లులు మాల్ లో 50% ఆఫర్ ఉందంట. సో 2 days నుండి న్యూస్ పేపర్ లో వేస్తున్నారు. సో చూద్దాము లులు మాల్ ఎలా ఉంటుంది ఏంటి. మేము ఫస్ట్ టైం వెళ్ళడం లులు మాల్ కి. నేను ఏంటంటే చాలా మంది ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ వీడియోస్ లో చూసాను లులు మాల్ గురించి అవన్నీ కూడా. సో చూద్దాము ఒకసారి అని అనిపించింది. లులు మాల్ కి అయితే మేము స్టార్ట్ అయిపోయాము. 11 కి అలా స్టార్ట్ అయ్యాము. మేము మాకు వచ్చి అరౌండ్ 17 కిలోమీటర్స్ చూపిస్తుంది మేమున్న ప్లేస్ నుండి లులు మాల్ వచ్చి. అండ్ 40 minutes చూపించింది. మేము వెళ్ళేసరికి మాకు 12 అలా అయింది టైం వచ్చి. అండ్ బయట నుండి లులు మాల్ ఎంత పెద్దగా ఉందో అసలు, చాలా పెద్ద మాల్ వచ్చేసి. అండ్ మేమేంటంటే ఇలా పార్కింగ్ కోసం వెళ్ళాము. అండ్ ఫస్ట్ మేము పార్క్ చేశాక కారు మేము ఫస్ట్ ఎక్కడికి వెళ్ళామంటే ఫుడ్ కోర్ట్ కి వెళ్ళాము. ఎందుకంటే ఆ రోజు నేను బ్రేక్ఫాస్ట్ అనేది చేయలేదు, ఎందుకో తినాలనిపించలేదు. సరేలే అని చెప్పేసి 12 అలా అయిపోయేసరికి ఆకలేసింది. ఫస్ట్ ఫుడ్ కోర్ట్ కి వెళ్ళి లైట్ గా ఏమన్నా తినేసి మళ్ళీ షాపింగ్ అనేది స్టార్ట్ చేద్దామని చెప్పేసి సో మేము ఫుడ్ కోర్ట్ కి అనేది వెళ్ళాము. బర్గర్ కింగ్ కి అయితే వెళ్ళాము. అండ్ మోక్స్ కి ఫ్రెంచ్ ఫ్రైస్ అండ్ నేను ఒక బర్గర్ అనేది ఆర్డర్ చేశాను. సో ఆర్డర్ అనేది వచ్చేలోపు జస్ట్ ఊరికే అలా కొంచెం తిరిగేసి వద్దామని చెప్పేసి ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి అని చెప్పేసి వెళ్ళాను. అండ్ చూడండి మీరు కూడా ఎవరైనా వెళ్ళాలో లులు మాల్ కి అంతకు ముందే ఎవరైనా వెళ్తే మీ ఎక్స్పీరియన్స్ అనేది నాతో షేర్ చేయండి. కానీ చాలా బాగుంది. ఫన్ సిటీ వచ్చేసి చాలా పెద్దగా ఉంది. ఫన్ సిటీ మన ఏజ్ వాళ్ళకి అమ్యూజ్మెంట్ పార్క్ కూడా చాలా పెద్దది. అండ్ మేమేంటంటే జస్ట్ వెళ్ళి చూసొచ్చామంతే. మేమైతే ఫన్ సిటీకి వాటికి ఏమి వెళ్ళలేదు, ఎందుకంటే ఆల్రెడీ అప్పటికే 12 అయిపోయింది కదా టైం. ఊరిక జస్ట్ చూసొచ్చాము. అండ్ చాలా బాగుంది. ఇలా ఫన్ సిటీ గానీ అమ్యూజ్మెంట్ పార్క్ కానీ వెళ్ళాలనుకుంటే ఒక 1 day మొత్తం దానికే ఫుల్. సో దానికే వెళ్ళాలి అనుకొని వస్తే తప్పితే ఇలా షాపింగ్ అనేది పెట్టుకుంటే అప్పుడు వెళ్తే కనుక 1 or 2 hours లో మనం ఏమీ కవర్ చేయలేము. సో మేము అదే అనుకున్నాము, నెక్స్ట్ టైం ఎప్పుడైనా వస్తే ఒక ఫన్ సిటీ కానీ అమ్యూజ్మెంట్ పార్క్ అని అనుకొని వద్దాము. అప్పుడే మనం ఫుల్ డే మొత్తం అక్కడ ఉంటేనే మనం అంతా కవర్ చేయగలుగుతాం. రైడ్స్ కానీ అవన్నీ కూడా, లేకపోతే కొన్ని రైడ్స్ అనేది కవర్ చేస్తాం, మిగిలినవి మనం ఎంజాయ్ చేయలేము కదా. సో అన్ని ఎంజాయ్ చేయొచ్చు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అని చెప్పేసి మేము జస్ట్ షాపింగ్ కి కదా వచ్చింది చెప్పి షాపింగ్ చేసుకున్నాము అని చెప్పేసి మేము లైట్ తీసుకున్నాము. సో అందులోకి ఆర్డర్ అనేది వచ్చేసింది. మేము ఆర్డర్ అనేది తీసుకొని సో కొంచెం తిన్నాక అప్పుడు హ్యాపీగా అనిపించింది. What happened? You want this one? అండ్ ఫుడ్ కొంచెం తిన్నాక నెక్స్ట్ మేము షాపింగ్ అనేది స్టార్ట్ చేసాము. మేమైతే ఎక్కువ నాకు కానీ మోక్ష కానీ ఎక్కువ అయితే ఏమీ షాపింగ్ చేయలేదు, జస్ట్ నవీన్ కోసమే వచ్చాము షాపింగ్ కి. సో నవీన్ షాపింగ్ అనేది స్టార్ట్ చేసాము. కిందకు వచ్చేసి ప్యాంటులూన్స్ కి వెళ్ళాము. ఆ అవుట్లెట్స్ అవన్నీ ఉంటాయి కదా, అలా ప్యాంటులూన్స్ కి అనేది వెళ్ళాము. జస్ట్ విండో షాపింగ్ అనేది చేసాము. ఫస్ట్ ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా చూసాము. దాని తర్వాత ఏంటంటే మ్యాక్స్ కి వెళ్ళాము, వెస్ట్ సైడ్ కి వెళ్ళాము. అలా వెళ్ళాక బయట నుండి నవీన్ కి ఒక అవుట్లెట్ అనేది కనిపించింది, లూయి ఫిలిప్. సో వెళ్దామని చెప్పేసి లోపలికి వెళ్ళాము. అదేంటంటే మేము వేరే వే నుండి వెళ్ళాము లులు ఫ్యాషన్ స్టోర్ కి. సో మాకు అప్పుడు తెలిసింది ఓకే కింది ఆఫర్ లులు ఫ్యాషన్ స్టోర్ లో జస్ట్ ఇలా అవుట్లెట్స్ మీద కదా, అవుట్లెట్స్ లో కూడా ఉన్నాయి. బట్ ఇదేంటంటే వీళ్ళు లులు ఫ్యాషన్ స్టోర్ లో వచ్చేసి అన్ని బ్రాండ్స్ ఉన్నాయి, అన్ని బ్రాండ్స్ మీద ఆఫర్ 50% పెట్టారు. అక్కడ ఏంటంటే అన్ని బ్రాండ్స్ మీద అయితే ఫుల్ ఆఫర్ ఉన్నాయి. సో మేము అలా లోపలికి అనేది వెళ్ళి మోక్ష ని ఒక ట్రాలీలో కూర్చోబెట్టాము. ఒక ట్రాలీలో కూర్చోబెట్టి ఇంకా మేము షాపింగ్ అనేది షురూ చేసాము నవీన్ కి. అండ్ ఫస్ట్ మేము ఎక్కడికి వెళ్ళినా జెంట్స్ క్లాత్స్ ఉంటాయి కదా అక్కడికే వెళ్ళాము నవీన్ కోసం. ఫస్ట్ నవీన్ అనేది తీసుకున్నారు, మీరు కూడా చూసేయండి అక్కడక్కడ ఏమేమి ఉన్నాయి అవన్నీ కూడా.
అక్కడైతే అన్నీ అంటే అన్నీ ఉన్నాయి, ఇవి లేవు అని కాదు. అండ్ హోమ్ అప్లయన్సెస్ కానీ అన్ని మన ఇంటికి కావాల్సిన ప్రతి ఒక్క ఐటమ్ అనేది అక్కడ లులు మాల్లో ఉన్నాయి, లులు ఫ్యాషన్ స్టోర్లో. అండ్ షూస్ మీద కూడా చాలా ఆఫర్ పెట్టారు, రీబాక్ వాటన్నిటి మీద 50%, అడిడాస్ 50% ఆఫర్ పెట్టారు. అన్నీ అంటే అన్నిటి మీద ఆఫర్ ఉన్నాయి. మ్యాక్సిమం అయితే ఇక్కడ బ్రాండెడ్ హ్యాండ్ బ్యాగ్స్ ఉంటాయి కదా, లేవీస్ కానీ అవన్నీ కూడా బ్రాండెడ్ హ్యాండ్ బ్యాగ్స్ మీద కూడా అప్ టు 50% ఆఫ్ ఉంది, కొన్ని అయితే అప్ టు 70% ఆఫ్ అనేది ఉన్నాయి. సో చాలా అంటే చాలా ఎక్కువ ఉన్నాయి ఆఫర్స్, అవన్నీ కూడా చాలా బాగా పెట్టాడు. 50%, కొన్ని అయితే 70% అయితే పెట్టాడు. క్లాత్స్ కానీ అవన్నీ కూడా అన్నిటి మీద ఉన్నాయి, అండ్ ఎలక్ట్రానిక్స్ మీద ఉన్నాయి, అండ్ అన్నిటి మీద ఉన్నాయి. బట్ మేము ఏంటంటే ఒక్కటే మిస్ చేసాము, అండ్ గ్రాసరీ సెక్షన్ ఉంటుంది కదా లులు మాల్లో, అటువైపు వెళ్ళలేదు, మాకు ఎక్కడ చూడలేదు, మాకు కనిపించలేదు. మేము ఏంటంటే జస్ట్ ఫస్ట్ నవీన్ కి క్లాత్స్ చూసేసి కిందకి అనేది వెళ్ళాము, మాకు ఆ గ్రాసరీ సెక్షన్ అనేది కనిపించలేదు. కింద ఏంటంటే లేడీస్ సెక్షన్ అవన్నీ ఉన్నాయి, లేడీస్ మీద కూడా మనకు కూడా చాలా అంటే చాలా ఆఫర్స్ ఉన్నాయి, 50% అలా ఉన్నాయి. మంచి మంచి బ్రాండ్స్ మీద అయితే పెట్టాడు, డబ్ల్యూ వాటన్నిటి మీద కూడా ఫుల్ ఆఫర్ ఉన్నాయి. ఆ క్రౌడ్ కూడా ఫుల్ ఉన్నారు, జనాలందరూ ఫుల్ వచ్చారు. క్రౌడ్ అంతా, ఆ మాల్లో ఉన్న క్రౌడ్ అంతా కూడా ఇక్కడ ఈ లులు ఫ్యాషన్ స్టోర్ లోనే ఉన్నారనిపించింది. ఆ బిల్డింగ్ దగ్గర అయితే కొంచెం టైం పట్టింది, టైం టేకింగ్ అయింది, ఎందుకో అర్థం కాలేదు. బిల్డింగ్ కొంచెం అందరూ యూజ్ చేయడం వల్ల వీళ్ళు ఆ సర్వర్ అనేది స్లోగా ఉందంట, సో బిల్డింగ్ అయితే కొంచెం స్లో అయింది. అండ్ ఇంకా మేమైతే ఇంట్లో కార్పెట్స్ అవన్నీ కూడా తీసుకున్నాము. అవన్నీ ఫుల్ షాపింగ్ చేసేసి టైం చూసేసరికి 4 అయింది. 4కి ఇంకా ఆఫ్టర్నూన్ మేము లంచ్ చేయలేదు కదా, నవీన్కి, మోక్షకి అండ్ మేము ఎవరైనా లంచ్ చేయలేదు. మార్నింగ్ ఆ బర్గర్ అండ్ ఫ్రెంచ్ ఫ్రైస్ తిన్నాం కదా, అంతే. ఆకలి వేసేసి మేమైతే మళ్ళీ ఫుడ్ కోర్ట్కి వచ్చాము 4కి. సో ఫుడ్ కోర్ట్కి వచ్చేసి మోక్ష ఏంటంటే క్యాండీ కావాలని అడిగాడు, సో నవీన్ ఏంటంటే క్యాండీ అనేది ఇప్పించారు. నెక్స్ట్ మేము అక్కడ ఫుడ్ కోర్ట్లో ఎక్కువ ఏమి హెవీగా ఏమి తినాలనిపించలేదు, జస్ట్ లైట్గా తినాలనిపించి హల్దీరామ్స్కి అయితే వెళ్ళాం. మేము హల్దీరామ్స్లో వెళ్ళేసి మేము జస్ట్ ప్లెయిన్ దోశ అండ్ ఒక కచోడీ అని చెప్పేసి ఆర్డర్ చేసాము. అవి ఆర్డర్ చేసే లోపు మోక్ష ఏంటంటే ఆ క్యాండీ అనేది, కాటన్ క్యాండీ తింటూ ఉన్నాడు. అండ్ నెక్స్ట్ మేము ప్లెయిన్ దోశ అండ్ కచోడీ అనేది తిన్నాము. ఇంకేంటంటే మేము మా షాపింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. టైం చూస్తే 5 అయిపోయింది. ఓ మై గాడ్, ఆఫ్టర్నూన్ ఎప్పుడో 12కి వచ్చాము మాల్కి, ఇప్పుడు టైం చూస్తే 5. జస్ట్ కొంచెం షాపింగ్ చేసాం, మొత్తం కూడా ఎక్స్ప్లోర్ చేయలేదు మాల్లో ఏమేమి ఉన్నాయి అవన్నీ కూడా. జస్ట్ ఆ లులు ఫ్యాషన్ స్టోర్లోనే అంత టైం అనేది స్పెండ్ చేసాం మేము. షాపింగ్ మాత్రం చాలా బాగుంది. ఎవరైనా నెక్స్ట్ టైం కనుక ఆఫర్స్ ఎప్పుడైనా లులు మాల్లో పెడితే ఎవ్వరు మిస్ అవ్వద్దు, చాలా మంచిగా ఉన్నాయి ఆఫర్స్. అండ్ వెరైటీస్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి, బ్రాండ్స్ కానీ అండ్ చాలా ఎక్కువ ఉన్నాయి, అండ్ బాగున్నాయి కూడా క్లాత్స్ అండ్ షర్ట్స్ కానీ టీ షర్ట్స్ కానీ అవన్నీ కూడా చాలా బాగున్నాయి అండ్ రీజనబుల్ గా ఉన్నాయి, ఎందుకంటే 50% ఆఫర్ వచ్చింది కాబట్టి. సో మేము అలా అయిపోయాక షాపింగ్ అనేది కిందకు వచ్చి పార్కింగ్ అనేది వచ్చి చూస్తే మా కార్ ఏంటంటే పైన పెట్టేశాడు. మేము ఏంటంటే ఫస్ట్ టైం అంటే అన్ని మాల్స్ లో చూసాం ఏంటంటే పైన కూడా కార్ అనేది పెట్టుంటుంది, బట్ ఫస్ట్ టైం మా కారు పైకి వెళ్ళింది. పైకి వెళ్ళాక ఎలా తీస్తారా ఏంటా అబ్బా అనుకున్నాను. నేను ఇప్పటిదాకా ఏ కార్ని అలా తీయడం చూడలేదు, సేమ్ అలా చూస్తున్నాను. సో అందుకే నేను వీడియో అనేది తీశాను. మీరు కూడా ఎప్పుడైనా ఇలాంటి చూసారా? మీ కార్స్ కూడా ఎప్పుడైనా పైన పెడితే ఇలా? నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను, నాకు బాగా అనిపించి నేను వీడియో అనేది తీసుకున్నాను. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. అండ్ మీరందరూ ఎంజాయ్ చేశారనుకుంటున్నాను వీడియోని. మేమైతే ఫుల్ టైర్డ్ అయిపోయాం, ఇంటికి వచ్చేసరికి 6 అలా అయిపోయింది టైము, అండ్ ఫుల్ టైర్డ్ అయిపోయి వచ్చేసాము ఇంటికి. అండ్ ఈ వీడియో మీకు నచ్చిందా? మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ తోటి, మీ ఫ్యామిలీ మెంబర్స్ తోటి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఫస్ట్ టైం గనక మీరు నా వీడియో అనేది చూస్తున్నారా, చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. దానివల్ల నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.